ఉపాధ్యాయ వృత్తి యొక్క గొప్పతనం అంటే ఇందాక చెప్పాను కదా, దిస్ ఇస్ ఏ నోబెల్ ప్రొఫెషన్ అని. we have been doing this job not merely to earn livelihood but to make the future citizens of this nation. భావి పౌరుల్ని తయారు చేసే పవిత్రమైనటువంటి వృత్తిలో మనం ఉన్నాం. అంటే టీచర్ కనుక పొరపాటు చేస్తే తరం తరం నాశనం అవుతుంది, టీచర్ కనుక అద్భుతంగా పనిచేస్తే తరం తరం అభివృద్ధి ఉంటుంది. కాబట్టి ఒక ఉపాధ్యాయుడు పాఠాలు చెప్పడమే కాకుండా ఇందాక నేను చెప్పాను, ఆత్మవిశ్వాసాన్ని, నైతికతను మరియు జీవితంపై సరైన దృక్పథాన్ని పెంచాలి. అందులో లాంగ్వేజ్ టీచర్ని స్పెషల్గా అడిగాను, ఆ నైతిక విలువలు పెంచండి అని. సో అట్లానే మీరు కాన్ఫిడెంట్గా ఉంటూ ఆ పిల్లల్లో కూడా కాన్ఫిడెన్స్ పెంచమని మిమ్మల్ని అడిగింది. అదే తర్వాత దేశంలో ఉపాధ్యాయులే అత్యుత్తమైన మేధావులుగా ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు గో టు జపాన్, ఐ విష్ దట్ యు మస్ట్ విజిట్ జపాన్ ఇన్ ద డేస్ టు కమ్. జపాన్లో ఉపాధ్యాయుడు ఏదైనా షాప్కి వెళ్తే మరి వర్క్నే ఇస్తారు, లేకపోతే అతి తక్కువ డబ్బులు తీసుకుంటారు. ఉపాధ్యాయుడికి సపరేట్ కోచెస్ ఉంటాయి ట్రైల్లో. ఉపాధ్యాయుడికి ఒక షాప్కి ఏదైనా దేనికి వెళ్తే ఉపాధ్యాయుడు టీచర్ యొక్క బ్యాడ్జ్ కనుక కనపడితే 90 సంవత్సరాలు వృద్ధైనా లేచి ఆ ఉపాధ్యాయుడు ఎంగైనా కూర్చోమంటారు. అంటే ఉపాధ్యాయుడిని జపాన్లో అంత గౌరవం. మీరే మా జాతిని నిర్మిస్తున్నారు, భవిష్యత్తు నిర్మిస్తున్నారు ఉద్దేశం. జపాన్లో అంత యథార్థంగా ఉంటారు ఉపాధ్యాయులు. అంటే మనం అంత నోబెల్ ప్రొఫెషన్గా ఉన్నాం కాబట్టి అది మాట. సో దేశంలో ఉపాధ్యాయులు అత్యుత్తమ మేధావులుగా ఉంటారు. సర్వేపల్లి రాధాకృష్ణ, ఇంతకుముందు మనం వారి గురించి చెప్పాను నీకు. ఈ 4 కనెక్షన్ బిఫోర్ కరెక్షన్. అంటే మీరు ఇందాక చెప్పాను నేను వాడిని, పిల్లవాడిని ఊరికి మందలించకండి. మందలించాలనుకున్నప్పుడు మీరు ప్రేమను పంచండి, తర్వాత మందలించండి. సో ఈ 4 ప్రిన్సిపల్స్ టు బికమ్ ద ఐడియల్ టీచర్. ది ఫస్ట్ వన్ ఇస్ కనెక్షన్ బిఫోర్ కరెక్షన్, లర్నింగ్ విత్ జాయ్. సో ఎందుకు వచ్చిన బాగుంది నేర్చుకోవడం. ఇంకా నేను చెప్పాను, క్యూరియస్, మీరు ఉత్సుకతో ఉండాలి, మరి బలీయమైన కోరిక ఉండాలి, నేర్చుకోవాలి, ఆనందంగా నేర్చుకోండి, సంతోషంగా నేర్చుకోండి, ఉత్సాహంతో నేర్చుకోండి, ఉల్లాసంగా నేర్చుకోండి. అప్పుడే మీ పని చక్కగా చేయగలరు. తర్వాత పేషెన్స్ అండ్ పాజిటివ్. క్షమాదానం, క్షమాయజ్ఞ, క్షమా యశ, క్షమచా పుత్రికలారా, క్షమా సత్య. ఇది ఎవరు చెప్పాడు తెలుసా? ఈ శ్లోకం కుశనాభుడు అనేటువంటి ఒక రాజు ఋషిలాగా ఉంటాడు ఆయన. వాల్మీకి రామాయణంలో 33వ సర్గ నేను చెప్పిన శ్లోకం. అంటే కుశనాభుడు అనే ఒక రాజు, ఋషి లక్షణాలని ఉన్న రాజు. ఆయనకి అందమైన కుమార్తెలు, అందమైన 100 కుమార్తెలు ఉన్నారు. ఆ రోజుల్లో 100 వివాహం చేసుకునే పాసిబిలిటీ ఉంది. 2వ వాళ్ళకే ట్రై చేయకుండా డీల్ చేస్తారు. కాబట్టి వాయుదేవుడు వాళ్ళందరినీ వివాహం చేసుకోమని అడుగుతాడు, వాళ్ళు నిరాకరిస్తారు. అప్పుడు వాళ్ళందరినీ కురూపులుగామని శపిస్తాడు వాయుదేవుడు. ఈ ముని కుమార్తెలు కూడా శాపం ఇచ్చే శక్తి ఉన్నా శపించరు, తండ్రి మాట జవదాటరన్నమాట. తండ్రిని అడిగి మాత్రమే చేద్దామనుకుని శాపం ఇచ్చే శక్తి ఉన్న తండ్రి దగ్గరికి వెళ్తారు. అప్పుడు తండ్రి ఆయన ఆ పిల్లల్ని అభినందిస్తూ ఉంటాడు. మా క్షమ అంటే పేషెన్స్, ఓర్పే దానం, ఓర్పే యజ్ఞం, ఓర్పే కీర్తి, ఓర్పే సత్యం, ఓర్పే ధర్మం. అంతెందుకమ్మా, ఈ భూదేవికి ఉన్నటువంటి ఓర్పు వల్లే ఈ సర్వ జగత్తు నిలబడుతుందని చెప్పాడు. కాబట్టి టీచర్గా మిగతా ప్రొఫెషన్స్ కంటే ఎక్కువగా మనకు కావాల్సింది ఓర్పు. గొడవ చేస్తూ ఉంటాడు. 40 మంది క్లాసులో ఉంటే 40 మనస్తత్వాలు, 40 రకాల అల్లర్లు, 40 రకాల గొడవలు, వాటన్నిటినీ బయట చేసేది మనమే అది టీచర్. కాబట్టి మనకి పేషెన్స్ ఉండాలి. ఆ భూదేవికి ఎంత పేషెన్స్ ఉందో మీకు టీచర్స్కి అంత పేషెన్స్ ఉన్నప్పుడే మీరు బెస్ట్ టీచర్ అంటారు. ఇంకా కుశనాభుడి కుమార్తెలకి ఎంత పేషెన్స్ ఉందో మీరు కూడా అంత ఉండాలి. వితౌట్ పాజిటివ్ థింకింగ్ నథింగ్ క్యాన్ బి పాజిటివ్. కాబట్టి ఈ నిరంతరం నేర్చుకునే తత్వం అంటే లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఉండాలి. నేను చెప్పాను, ఇప్పుడు కూడా నేను చదువుకెళ్తాను. కాబట్టి సో ఈ 4 ప్రిన్సిపల్స్. తర్వాత తప్పులు సరిదిద్దే ముందు ప్రేమను పంచండి. సో ఉపాధ్యాయుడు తమపై ఎంత శ్రద్ధ చూస్తున్నారో అర్థం చేసుకున్నప్పుడే
విద్యార్థులు శ్రద్ధగా చదువుతారు. నన్ను పట్టించుకుంటున్నారు, నానంటే చాలా ఇష్టం, నాకు ప్రేమ పొందుతున్నారని కుర్రవాడి మనసులో పడితే వాడికి చెప్పే పనులు నేర్చుకుంటాడు. సో కాబట్టి మనసు తెలుసుకోకుండా మెదడు వెళ్ళిపోతుంది. తర్వాత అబ్దుల్ కలాం గారు చెప్పాను కదా, రోజు తరగతిలో మీరు రేపు ఇవాళ క్లాస్ 7 అనుకోండి, రేపటి నుంచి మీరు చేయాల్సింది రికార్డ్ చేయించాలి. వీడియో కెమెరాలు ఉన్నాయి దాంట్లో రికార్డ్ చేయించండి. ఫస్ట్ మీరు నేను వచ్చినందుకు మీరు నేర్చుకోవాల్సింది మీరంతా ప్రామిస్ చేయాలి నాకు. జస్ట్ ఎంటర్ ద క్లాస్ రూమ్ విత్ ఎ స్మైల్. అదే నేను మిమ్మల్ని అడిగింది. ఎంటర్ ద క్లాస్ రూమ్ విత్ ఎ స్మైల్. చిరునవ్వుతో క్లాస్ రూమ్కి వెళ్ళండి. ద ఫస్ట్ లెసన్ యూ షుడ్ లర్న్ టుడే. తర్వాత చదువులో వెనకబడి పిల్లలు వెనక ఉన్న కారణం వెతకండి. ఎందుకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, అమ్మా నాన్న కొట్టుకుంటున్నారా, తింటున్నారా, వీటి మీద ఇన్ఫ్లుయెన్స్ ఉందా, ఏంటి అసలు డ్రగ్స్ ఏమైనా అలవాటు పడుతున్నాడా, గంజా ఏమైనా ఎడిక్ట్ అవుతున్నాడా, బ్యాడ్ కంపెనీలో ఉంటున్నాడా, జస్ట్ ఐడెంటిఫై. మాట్లాడటం అంటే వ్యక్తిగతంగా తెలిసి ధైర్యం. తప్పుని చూపే ముందు వారు చేసిన మంచిని గుర్తించండి. మనం డైరెక్ట్గా తప్పు గురించి చేయకుండా నువ్వు ఎలా చేసావు, ఇప్పుడు ఎలా చేసావు, ఇప్పుడు ఎందుకురా అని చెప్పండి. వాడి మంచిని ఎప్పుడైతే మీరు గుర్తు చేస్తారో మీరు ఇంటానికి ఆసక్తి చూపుతాడు. మీరు అరే ఎదవా అని మొదలెట్టామనుకో వాడి ఇంటానికి సమస్యలు. సో ఇదంతా నేను అనుభవంగా చెప్తాను. పాఠాన్ని విద్యార్థుల చేతుల మీద చేయించిన ద్వారా సిద్ధాంతాలు మనసులో స్థిరస్థాయిగా చూస్తాయి. ప్రతి పాఠాన్ని ఒక కథగా మలిస్తే విద్యార్థులు ఆసక్తిగా ఉంటారు. అంటే అందుకే నేను మీరు అడాప్టబుల్ అన్న సిస్టమ్కి అడాప్ట్ అయ్యి కంప్యూటర్ నేర్చుకుని ఎంత ఎక్కువ రోజులు అవసరం 1 వీక్ సరిపోతుంది. సో ఉత్సాహంగా చర్చించండి, బట్టి పట్టించడానికి ప్రశ్నలు అడగడం, చర్చ చేయడం విద్యార్థుల ఆలోచన శక్తిని పెంచుతుంది. తర్వాత లైఫ్ లాంగ్ లెర్నింగ్. వన్స్ యూ స్టాప్ లెర్నింగ్ academically you are dead. You are me. As a teacher, we should learn until our last breath. సోక్రటీస్కి మరణశిక్ష విధిస్తారు. మరణశిక్ష విధించినప్పుడు కొన్ని గంటల్లో అతనికి పాయిజన్ ఇవ్వబోతున్నారు, చనిపోబోతున్నారు. ఆ జైలు పక్కనే ఒక బెచ్చగాడు ఒక వాయిద్యం వాయించుకుంటూ వెళ్తున్నాడు. సోక్రటీస్ బాగా నచ్చింది. జైలర్ని నాకు ఆ బెచ్చగాడిని పిలిచి ఆ పాట నేర్పిస్తాను కనుక్కోవాలి. జైలరు పాట పిలిపించి చచ్చిపోయే ముందు సోక్రటీస్ ఆ పాట నేర్చుకుని ఆ పాట వాయించి సంతోషంగా చచ్చిపోయాడు. అంటే కాసేపులో చచ్చిపోయే అతను కూడా నేర్చుకున్నాడు అంటే సోక్రటీస్ యాక్చువల్ జరిగింది. కాబట్టి అట్లా లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఉండాలా. ప్రవహించే నది ఎప్పుడూ స్వచ్ఛంగా ఉంటుంది. అలాగే మంచి ఉపాధ్యాయుడు నిత్య విద్యార్థుల కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉండాలి. జస్ట్ లైక్ ఏ ఫ్లోయింగ్ రివర్. సో గురువు అని అర్థం ఎవరు చెప్తారు? తెలుగు మాస్టారు గురువు అంటే అర్థం బోధించేవాడు. ఉత్పత్తి అర్థం నేను అడిగింది. 3 కన్నులు గలవాడు. అట్లానే గురువు అంటే అంధకారాన్ని తొలగించేవాడు. చీకటి అంధకారం. ఓకే, గురువు కాబట్టి చీకటిని తొలగించాం. మీరంతా పిల్లల్లో చీకటిని తొలగించి వెలుగుని నింపుతున్నారు. సో కాబట్టి మంచి ఆచరణ ద్వారా నేర్పించేవాడిని ఆచార్య అంటారు. కాబట్టి మీరు నేర్చుకుంటూ ఉంటే మీ విద్యార్థులు కూడా నేర్చుకోవడానికి స్ఫూర్తి పొందుతారు. అరే రోజు నేను కూడా చదువుకొస్తున్నానుగా, కొత్తగా ఏమైనా చెప్పొచ్చామని వాడు కూడా చదవడానికి ట్రై చేస్తాడు. కొత్త పుస్తకాలు చదవండి, విషయ పరిజ్ఞానాన్ని నవీకరించండి. ఇప్పుడు ఈ చదవట్లేదు కానీ సిస్టంలో చూస్తున్నాను. ఆధునిక పద్ధతులు నేర్చుకోండి, విద్యార్థుల నుండి నేర్చుకోండి. మనకంటే ఒక్కొక్కసారి నాకు కూడా అనుభవం, నాకంటే ఒక ఐడియా పప్పుడు బ్రహ్మాండంగా చెప్పాడు ఒకటి, అదే వాడుతున్నాను. సో కాబట్టి సో ప్రేమతో పలకరించండి పిల్లల్ని. కొంతమంది ఉంటారు, అరే బాబు అరే చాలా ప్రేమతో ఆయన చెప్పారే చీకటిని తొలగించేవారు. సో దీపాలు వెలుతురు పంచేవారు. విద్యార్థులు మర్చిపోనిది ఏమిటి? భవిష్యత్తులో మీ విద్యార్థులు తాము నేర్చుకున్న సబ్జెక్టును మర్చిపోరు, కానీ మీరు వారిని ఎంత ప్రేమగా చూసుకున్నారో, ఎంత బాగా ప్రేరేపించారో ఎప్పటికీ మర్చిపోరు. ఎన్ఎస్ మాస్టర్ చెప్తున్నాను, మైలవరంలో పనిచేసినప్పుడు ఆయన 5-6 సంవత్సరాలు 30 మంది
ఆ స్కూల్ పిల్లలు డాక్టర్స్ అయ్యారు. సో అంటే అది గెలవేసిన తర్వాత ఎప్పుడో ఒకసారి వచ్చి మాట్లాడిస్తేనేగా, అంటే అంతకంటే మనకేమి ఆనందంగా ఉంటుంది. సో కాబట్టి మీరు వారి హృదయాల్లో చిరకాలం జీవిస్తారు. నేను యుఎస్ వెళ్ళినప్పుడు డెట్రాయిట్లో వెంకటేశ్వర టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళాను. ఒక అమ్మాయి వచ్చి అంకుల్ బాగున్నారా యుఎస్లో చూస్తే, ఎవరమ్మా అన్నాను. నేను డాక్టర్ భూపతి గారి అమ్మాయినండి యోగిత. అప్పుడు గుర్తొచ్చింది, నేను మీ స్టూడెంట్ అండి, యుఎస్లో ఉన్నాను డాక్టర్ గారు. వెంకటేశ్వర టెంపుల్ అది ఇంటికి ఏదో భోజనాన్ని పిలిచారు, రోజు వెళ్ళాము. సో యుఎస్ అంటే నేను అమ్మాయి నాకు గుర్తులేదు, నేను మర్చిపోయాను. అమ్మాయి పేరు డాక్టర్ యోగిత, నా పేరు డాక్టర్ భూపతి, పెడియాట్రిషియన్, సత్యనారాయణపురం ఉండేవాడు. నేను మర్చిపోయాను. ఎప్పుడు అమ్మాయికి 2003లో పాఠం చెప్పాను, 2024లో తెలిసింది. అంటే 21 సంవత్సరాల తర్వాత ఏం కూర్చుంటారు. కాబట్టి అందువల్ల మీరు వారి హృదయాల్లో చిరకాలం జీవిస్తారు. కనుక గీతాంజలి పాఠశాల భావితరాల నిర్మాతలు. ఈ తరగతి గది సహజ ప్రవర్తన జరిగే పవిత్ర స్థలం. గుర్తుపెట్టుకోండి, సమాజ పరివర్తన జరిగే పవిత్ర స్థలం. మీరు ఎంతమంది డాక్టర్లు తయారు చేస్తారో, ఎంతమంది సైంటిస్టులు తయారు చేస్తారో, ఎంతమంది పొలిటీషియన్ తయారు చేస్తారో, ఎంతమంది అడ్వకేట్స్ తయారు చేస్తారో, ఎంతమంది టీచర్స్ని తయారు చేస్తారో, సమాజ పరివర్తన జరిగే పవిత్ర స్థలం. ఈ పాఠాలు విద్యార్థుల జీవితాన్ని రూపొందించే విజయాలు. మీ ప్రేమ తరాలు మార్చే అత్యంత శక్తివంతమైన ఆయుధం. ఆసక్తితో ఈ 20 స్లైడ్లకి ఇందాక చెప్తున్నానికి 3 స్కోర్ అన్నమాట. ఫైనల్ సినాప్సిస్. ఆసక్తితో బోధించండి, ఆనందంతో పాఠాలు బోధించండి, ఆనందంతో పాఠాలు నేర్పించండి, మోటివేట్ చేయండి, వాళ్ళని ప్రేరేపించండి, వాళ్ళలో ఆసక్తి జనింపజేయండి, వాళ్ళు సానుకూలంగా ఆలోచించేట్టు చేయండి, వాళ్ళ లక్ష్యాలు ఏర్పరచుకునేటట్టు చేయండి, వాళ్ళ లక్ష్య సాధనకి ఏం చేయాలో తెలియజెప్పండి, వాళ్ళ లక్ష్యం సాధన చేసేటట్టు చెప్పండి, వాళ్ళలో క్రమశిక్షణ పెంపొందించండి, వాళ్ళలో అంకిత భావం పెంపొందించండి, వాళ్ళలో మనోనిశ్చయాన్ని పెంచండి. అప్పుడు మీరు మీరు వృత్తిని ఆస్వాదించండి. అంటే ఇంగ్లీష్ నుంచి తెలుగులో గూగుల్ ట్రాన్స్లేట్ చేసేటప్పుడు ఆనందంగా బట్వాడు చేయండి అన్నాడు. సో మీ వృత్తిని ఆస్వాదించండి. మీరు చెప్పాలనుకున్న దాన్ని ఆనందంగా చెప్తుంది. ఒక ఉపాధ్యాయుని చిరునవ్వు, ఒక ఆప్యాయమైన మాట, ఒక విద్యార్థి జీవితాన్ని మమతంగా మార్చగలదు. రాసుకోండి. నా చిరునవ్వు, నా ఆప్యాయమైన మాట నా విద్యార్థి జీవితాన్ని మొత్తంగా మార్చగలదు. ఆ శక్తి నాలో ఉన్న రాసుకున్నాను. నా చిరునవ్వు, నా ఆప్యాయమైన మాట నా విద్యార్థి జీవితాన్ని మొత్తంగా మార్చగలదు. ఆ శక్తి నాలో ఉన్నది. రాసిన తర్వాత కూడా చేస్తున్నారు, రాస్తే ఏంటంటే నా చిరునవ్వు, నా ఆప్యాయమైన మాట నా జీవితాన్ని మొత్తంగా మార్చగలదు. ఆ శక్తి నాలో ఉన్నది. ఉందా లేదా? వాయిస్ బిలీవ్ దట్, we invite for that, we work for that. గీతాంజలి పాఠశాల యాజమాన్యం మిత్రులు కోటిరెడ్డి, మల్లికార్జున రెడ్డి, ప్రతి ఉపాధ్యాయ మిత్రులకి మీ సేవకు, మీ నిబద్ధతకు హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ కోటిరెడ్డి.